నా పేరు సిరిసనొల్ల బాలరాజు మాదిగ. టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా ఇటుకరాజు మాదిగ నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. మరి ఈరోజు గత 2-3 నెలల నుంచి ఇక్కడ కొన్ని దుష్ట శక్తులు అనవచ్చు, మరి మత విభేదాలు సృష్టించి రాజకీయ పార్టీల ఉనికి కాపాడుకోవడానికి ఈ ఉర్దూగార్ అనే నినాదం లేవనెత్తిర్రు. మరి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అందరు గౌరవిస్తున్నారు, కానీ దాని ఆచరణలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద అందరికీ చిత్తశుద్ధి లేదని మా వ్యక్తిత్వం ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. మరి ఈరోజు అంబేద్కర్ కళాభవన్లో ఉన్నటువంటి ఇష్యూ ఉర్దూగార్. మరి ఉర్దూగార్ అంటే ఒక మతమైన ముస్లింలకు సంబంధించిన ఓ వ్యక్తిగతమైన బిల్డింగు. మరి ఇది అంబేద్కర్ కళాభవన్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ మరి రేపు ఏదన్నా పెళ్ళిళ్ళు కానీ పేరంటాలు కానీ లేకుంటే విద్య పట్ల ఏదన్నా అవగాహన సదస్సులు కానీ నిరంతరం ఏదో ఒక దానికి ఉపయోగపడే అందరికీ అందుబాటులో ఉండే ఈ అంబేద్కర్ కళాభవన్ని మరి ఈ దుష్టశక్తులు కన్నుబడి ఈ ఉర్దూగార్ అనే నెపంతోన మతోన్నత పార్టీలు దానికి ఒత్తాస పలుకుతూ ఉర్దూగార్ అని లేవనెత్తడం జరిగింది. మరి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మరి భవిష్యత్ కార్యాచరణకు పిలుపునివ్వడం జరిగింది. నిన్న ఏదైతే అన్ని సంఘాలు కూడగట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలన్నీ కూడగట్టుకొని ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. ఆ కమిటీ భవిష్యత్ కార్యాచరణ కూడా దాన్ని ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. మరి ఈ ఉర్దూగార్ అనే నినాదం స్థానిక ఎమ్మెల్యే గారు గత 2-3 రోజుల నుంచి మేము లెటర్ ప్యాడ్ల ద్వారా మా వాయిస్ తీసుకెళ్తున్నాం. ఆయన నా చేతులు ఏం లేదు, ఇది నేను చేస్తే ఏదో రాజకీయం అనుకుంటారని కలెక్టర్ గారికి రిఫర్ చేయమని జరిగింది. మరి కలెక్టర్ గారిని కూడా మేము కలిసి మా భావన మా వ్యక్తిత్వం అన్ని సంఘాలు వెళ్ళి కలిసి ఉర్దూగార్ అని ఆడ ఉండకూడదు మేడం దయచేసి, ఎందుకంటే హిందూ భావజానాలు మాయ ఉంటాయి, వాళ్ళ ముస్లిం భావజానాలు వాళ్ళు ఉంటాయి. మేము ఇక్కడ పెండ్లు మంత్రాలు చదువుతుంటే అక్కడ వాళ్ళు నమోజు అది ఇది చేస్తుంటే మరి మతోన్నతంగా రేపు భవిష్యత్తులో ఈ మహబూబ్నగర్ మారడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దాని వెంటనే అక్కడ నుంచి తొలగించి మాకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. మేడం గారు సానుకూలంగా సందర్శించడం జరిగింది. మరి ఏదైతే 17 తారీఖు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు జిల్లా పర్యటనకు వస్తున్నారో ఆ కార్యక్రమం అనంతరం కలెక్టర్ గారు కూడా వీడికి విజిట్ చేసి దీన్ని వాళ్ళకి ఎంతుంది ఏముందో దాన్ని గోడ కూడా నిర్మించుకొని ఉన్నదాన్ని కాపాడుతాని హామీని కూడా ఇవ్వడం జరిగింది. మరి హామీ కాకుండా మేడం దయచేసి అక్కడ నిర్మించవుదని మా వాయిస్ కూడా గట్టిగా వినిపించడం జరిగింది. జై మాదిగ, జై జై.